సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారుమై యుందుము. హెబ్రీ పత్రికలో ప్రభు యేసు ప్రభువారి యొక్క ప్రధాన యాజకుని గురించి తెలియబడుతున్న విషయాలు మనకు అనేకమైన కనబడతాయి. అలాగే విశ్వాసం కొరకు కనబడుతుంటుంది. ఇక్కడ ఒక సూచన మాటగా ఏముందంట, మనం మొదటి నుంచి కూడా ఆయనలో ఉన్నప్పుడే ఆయన పాలువారుమై ఎందుము. ఇదొక ఎలాంటి సూచన అంటే, మనలో కొంతమంది నేటి తాత్కాలికమైన క్రైస్తవ సమాజం ఉంటుంది. అనగా ఆరాధన సమయంలో, ఆరాధన దినాల్లో వారు చక్కగా ఉంటారు. మరలా తటాసించే మనసులు, అనగా మిగతా వారందరిలో దేవునికి దూరంగా ఉండడము, ఆదివారం చాలా చక్కగా భయభక్తులు కలిగి ఉండడము, మిగతా దినాల్లో అవిశ్వాసులుగా జీవించడము. అటువారు క్రీస్తులో పాలువారు కాదు. మొదటి నుండి గట్టి విశ్వాసం కలిగిన వారు, దృఢమైన మనసు కలిగిన వారు, క్రీస్తునందు సరైన మార్గం వారు మాత్రమే క్రీస్తులో పాలైన వారు మాత్రమేనంట దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలరు. నా ప్రియ కుమార్తె, ఈ లోకంలో జీవిస్తున్న నీవు మనుషుల వైపు చూసినప్పుడు వారికి నీ ఆస్తి కావాలి, నీ సదుపాయాలు కావాలి, నువ్వు వ్యవహరిస్తున్న శైలి వారికి కావాలి. కానీ దేవుని వైపు చూసినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు క్రీస్తులో పాలువాడి ఉండాలి. అనగా క్రీస్తుకు అనుకూలమైన జీవన శైలిని గడపాలి, ఆయనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళాలి, ఆయన అనుకూల సమయంలో నువ్వు ప్రవర్తించాలి. అలా ప్రవర్తించినప్పుడే ప్రభువు నీ పట్ల యోచన కలిగి ఉంటాడు. ఈ దినాన్ని మిమ్మల్ని దేవుని యొక్క వాక్యంతో ప్రోత్సహిస్తున్నాను. తాత్కాలికమైన క్రైస్తవ జీవితంలో జీవించొద్దు, లేదా ఏదో నమ్మకార్థంగా ప్రయాణించొద్దు. కానీ నీ జీవితం ఎలాగుండాలంట, అనుదినము క్రీస్తులో పాలువారే ఉండాలి, క్రీస్తుకు అనుకూలంగా జీవించాలి, క్రీస్తుకు ఇష్టమైన వారుగా ఉండాలి. అలాగున్నప్పుడే దేవుడు మన పట్ల చేయవలసిన ప్రతిక్రియలను ఆయన చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవానికి కొందాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ వాక్య సెలవిచ్చిన ప్రకారము ఆయన తటాసించే మనసును తీసివేసి, ఆయన నామకార్థమైన క్రైస్తవ జీవితం కాకుండా నువ్వు మా పట్ల ఎలాంటి జీవితం అయితే కోరుకుంటున్నావో అటు విధంగా ఉండకు మాకు సహాయం దయచేయండి. అటు విధంగా మా ప్రయాణింపచేయండి. ఆయన సరైన క్రైస్తవ ప్రధావిలాగా వాక్యానుసారమైన జీవితాల్లో నడవటకు మాకు మార్గం తెరుస్తూ, ఈ దినాన ఎవరైతే ఎలాంటి ఒక భయంకరమైన పరిస్థితి ఉన్నారో యేసు నామమున విడుదల చేయండి, వారిని స్వస్థపరచండి, బలపరిచి స్థిరపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువును నమ్ముకుంచి ఆయనకు అనుకూలంగా జీవించండి. సకాలంలో దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.